వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి. అయితే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఎటువంటి ప్రిపరేషన్స్, ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగించాలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ మ్యాథ్స్ టీచర్ జోషుల చంద్రశేఖర్ గారు. వారిని పరిచయం చేసుకొని ఫుల్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఐఐటి కాకుండా జేఈ అడ్వాన్స్తో కలిపి ఉన్న కాలేజెస్ ఏవైనా ఉన్నాయా సార్? ఇప్పుడు జేఈ అడ్వాన్స్ అనేది బేసిక్గా ఏంటంటే ఐఐటీస్ కోసం అని పెట్టుకున్నారు. ఇది కాకుండా కొన్ని టాప్ కాలేజెస్ కూడా ఈ జేఈ అడ్వాన్స్ స్కోర్ మీద అడ్మిషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఏఎస్టీ, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఒకటి ఉందమ్మా, వాళ్ళు జేఈ అడ్వాన్స్ స్కోర్ మీద అడ్మిషన్ ఇస్తారు. అట్లాగే ఐసర్ అనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అని ఒకటి, అది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మొహాలీలో ఒకటి ఉంది, అట్లాగే తిరువనంతపురంలో ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే జేఈ అడ్వాన్స్ స్కోర్ మీద వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటారు. అంటే జేఈ అడ్వాన్స్ ఏంటంటే ఐఐటీస్ తర్వాత వీటిలో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ వాళ్ళు కూడా జేఈ అడ్వాన్స్ స్కోర్ మీద అడ్మిషన్స్ ఇస్తారు. సో ఇటువంటి కాలేజెస్ కాకుండా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే జేఈ అడ్వాన్స్లో వచ్చిన పిల్లవాడు కాబట్టి డెఫినెట్గా మంచి పిల్లవాడు కాబట్టి వాళ్ళకి ఈజీగా సెలెక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అంటే మేజర్గా వాళ్ళు ఐఐటీస్ కాకుండా, అంటే ఇవాళ రేపు ఎట్లా ఉంటుందంటే అమ్మా, ప్రతి వాడికి కంప్యూటర్ సైన్సే కావాలి. అంటే నాకు తెలిసిన పిల్లలు చాలామంది ఏంటంటే ఐఐటి పట్నాలో వాడికి సెలెక్షన్ వచ్చింది, ఏదో ఒక బ్రాంచ్, మెకానికల్లో ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది. ఎన్ఐటి తిరుచిలో వాడికి కంప్యూటర్ సైన్స్ వచ్చింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వచ్చి సార్ మాకు పట్నాలో ఇది వచ్చింది, ఎన్ఐటి తిరుచిలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, నన్ను ఏది తీసుకోవాలి సార్ అని. అంటే నా ఒపీనియన్ చెప్పాలా, నీకు కావాల్సింది చెప్పాలా అన్న. అంటే నాకు నచ్చింది చెప్పండి సార్ అన్నాడు. సింపుల్గా ఎన్ఐటి తిరుచిలో వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చేరుకోవాలని చెప్పాడు. అనగానే ఆటోమేటిక్గా పిల్లోడు థ్యాంక్ యూ అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా ఎన్ఐటి తిరుచిలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఇట్లాగే ఈ ఐఐటీలలో ఏంటంటే టాప్ బ్రాంచెస్ కనుక తీసేసుకుంటే ఆ కింద ఉన్న బ్రాంచెస్లో అసలు ఎవరు వెళ్ళరు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇటువంటి కాలేజెస్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే డెఫినెట్లీ ఐఏఎస్టీ మంచిది, ఐఏఎస్సీ కూడా మంచి కాలేజ్, ఐఏఎస్సీఆర్, ఐసర్ కూడా మంచి కాలేజెస్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వదిలేసి దాంట్లోకి వెళ్ళిపోతారు. అంటే సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వెళ్ళిపోతారు. సో అందుకోసం ఏంటంటే జేఈ అడ్వాన్స్ తోటి ఐఐటీస్ కాకుండా వేరే టాప్ కాలేజెస్ ఏవైతున్నాయో వాటిలో కూడా అడ్మిషన్ దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మేజర్గా అది. సో జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది ఎంత డిఫికల్ట్ అంటారు? డిఫికల్టీ అనగానే డెఫినెట్గా ఏంటంటే జేఈ అడ్వాన్స్ గుర్తుకొస్తుంది. అంటే వరల్డ్ మొత్తంలో కనుక తీసుకుంటే ఒలింపియాడ్స్ తర్వాత ఏదైనా డిఫికల్ట్ ఎగ్జామ్ అంటే జేఈ అడ్వాన్స్. అంటే ఏంటి డిఫికల్టీ ఇందులో అంటే, వాళ్ళు జనరల్గా ఏంటంటే ఆ ప్రొఫెసర్స్ పాపం వాళ్ళు చాలా కష్టపడి ఆ పేపర్స్ ప్రిపేర్ చేస్తారు. కంట్రీలో ఉన్న టాప్ మోస్ట్ క్రీమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి కోసమని పెట్టిన ఎగ్జామ్ ఇది. అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేదంటే జేఈ అడ్వాన్స్ పేపర్ చూడంగానే ఇప్పుడు 92, 93, 94 ఆ రోజులలో కనుక పేపర్స్ చూసుకుంటే ఒక 10 క్వశ్చన్లు ఇచ్చేవాడు. 10 క్వశ్చన్లో 2 క్వశ్చన్లు చేస్తే వాడికి సెలెక్షన్ వచ్చేది. మేము ఎవరైనా టీచర్స్ వస్తే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఆ జేఈ పేపరే ఇచ్చాము. ఆల్రెడీ ఉన్న పేపరే, బయటకు వచ్చిన పేపరే. ఇప్పట్లాగా అప్పుడు సొల్యూషన్స్ అన్ని ఇమీడియట్గా దొరికేవి కాదు. ఒక్కొక్కళ్ళు కష్టపడి జనరల్గా ఎట్లుండేదంటే ఆ డిఫికల్టీ లెవెల్ ఎట్లుండేదంటే ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే ఒక్క టీచర్ కూడా కాలేజీకి వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆ లెక్కలు ఆ పిల్లలు లెక్కలు అడుగుతారు, అది చెప్పలేరు వీళ్ళని చెప్పి భయంతో టీచర్లందరూ మాయమైపోయేవాళ్ళు. అంటే అంత డిఫికల్ట్ ఎగ్జామ్ ఇది డెఫినెట్గా. అంటే దాంట్లో ఉన్న క్వశ్చన్స్, కాన్సెప్ట్స్, మల్టిపుల్ కాన్సెప్ట్స్, ఆ డిఫికల్టీ లెవెల్, ఆ క్యాలిక్యులేషన్ లెవెల్, ఖచ్చితంగా ఇది ఒక మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ అనే మనం తీసుకోవాలి. దీంట్లో బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇంకా చాలామంది మంచి మంచి టీచర్స్ ఇప్పుడు వచ్చారు. ఆ రోజులలో టీచర్స్ యావరేజ్గానే ఉండేవాళ్ళు, పిల్లలే వాళ్ళకి టీచర్లకి ట్రైన్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఎగ్జామ్ ఇది. ఇంకోటి ఏంటంటే ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఎందుకు డిఫికల్ట్ అంటే, ఇది ఒక 6 hours రాయాల్సిన ఎగ్జామ్. 3 గంటలు ఒక మార్నింగ్ సెషన్, 3 గంటలు ఒక ఆఫ్టర్నూన్ సెషన్. అంటే కాన్సన్ట్రేషన్ తోటి మనం ఒక 10 నిమిషాలు కూర్చోడమే కష్టం. అట్లాంటిది పిల్లవాడు 3 సబ్జెక్టుల మీద 3 గంటలు చొప్పున 6 గంటలు ఆ ఎగ్జామ్ మీద వాడు ప్రిపేర్ అయ్యి ఫోకస్ చేస్తూ ఎగ్జామ్ రాస్తున్నాడు. అంటే మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్. ఎందుకంటే ఈ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఇది. అంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ కాదు, ఇది ఒక లైఫ్కి ప్రిపరేషన్. అంటే ఎటువంటి కఠినమైన సిచ్యువేషన్లో వాడు ఉన్నా కూడా ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఈజీగా బయటికి రావడానికి కావాల్సిన కెపాసిటీ వాళ్ళు డెవలప్ అవుతుంది. అంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలి ఎందుకు ప్రతి వాళ్ళు అంటే, అటువంటి సిచ్యువేషన్లో వాడు ఫేస్ చేసిన తర్వాత వాడికి ఏమనిపిస్తుంది అంటే లైఫ్ అనేది చాలా సింపుల్ అనిపిస్తుంది వాడికి. అరే ఇంత కష్టమైన పరిస్థితిలో నేను ఎదుర్కొన్నప్పుడు ఇవన్నీ మిగతా విషయాలన్నీ, ఒక జాబ్ పోయింది, ఒక జాబ్ రావట్లేదు, లేదా చిన్న విషయాలు అయిపోతాయి వాడు. అందుకోసం ప్రతివాడు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలంట నేను.
Okay. ఎందుకంటే వాడికి అసలు డిఫికల్టీ అంటే ఏంటో లైఫ్ చూపిస్తుంది. జేఈ సో చూపిస్తుంది. జేఈ చూపిస్తుంది ఆ ఎగ్జామ్. ఓకే. సో ఇట్ ఈస్ ఏ ప్రిపరేషన్ ఫర్ లైఫ్. అంటే ఇట్ ఈస్ ద ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ నాలెడ్జ్, ప్రిపరేషన్ ఆఫ్ స్టామినా, అన్ని రకాలుగా ఇది టెస్ట్ చేస్తుంది. కాబట్టి నన్ను అడిగితే జేఈ ఎగ్జామ్ అనేది వాడికి రాకపోయినా ప్రతివాడు రాయాలి. మా టైంలో ప్రతివాడు ఐఏఎస్ రాసేవాడు, ఓకే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసేవాడు. అట్లాగే ఇప్పుడు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది వాడు పాపం క్వాలిఫై కాకుండా 2.5 లక్షల మందితో రాయిస్తున్నారు. కానీ నేనైతే అందరితోటి రాయించండి జేఈ అడ్వాన్స్ అంటే. అట్లీస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాడికి ఒక ఐడియా వస్తుంది, అంటే ఏంటి డిఫికల్టీ అనేది లైఫ్లో ఇంతగా ఉంటుందా. దాంతో ఏంటంటే వాడికి లైఫ్లో ఫేస్ చేసే డిఫికల్టీస్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. అంటే హైదరాబాద్ రోడ్డు ఎగ్జామే మీద అంత టఫ్గా ఉంది. కార్ నడిపించడం ఎంత డిఫికల్టో అట్లాగే జేఈ ఎగ్జామ్ రాయడం కూడా ఎగ్జామ్స్లలో మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్. అందుకోసమని నన్ను అడిగితే ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ అని చెప్పని నేను అంటాను. అందులో 3 Okay. సబ్జెక్ట్స్లలో వాడు చదవాలి కాబట్టి. టీచర్ ఒక సబ్జెక్టే చెప్తాడు, వాడు 3 సబ్జెక్టులో రాస్తాడు. అనుకో ఇట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీబడి షుడ్ రైట్ దట్ ఎగ్జామ్. అందరూ రాయాల్సిన ఎగ్జామ్ అది. అది ఓకే సార్. నా ఫేవరెట్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్. అది సార్ జేఈ అడ్వాన్స్కి ఎగ్జామ్కి సంబంధించి ఏ బుక్స్ ఏ మెటీరియల్స్ని ఫాలో అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏం చేశారంటే అమ్మా, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని కాపీ కొట్టేసి దాన్ని స్టడీ మెటీరియల్ కింద కన్వర్ట్ చేసి పడేశారు. ఓకే. ఇదివరకు రోజులు ఎట్లా ఉండేది అంటే మీర్ పబ్లిషర్ బుక్స్ మేము ఎత్తుక్కునే వాళ్ళం, అట్లాగే రష్యన్ బుక్స్ కొన్ని ఎత్తుక్కునే వాళ్ళం. ఆ పబ్లిషర్స్లో నుంచి తెచ్చుకునే దాంట్లో ఉన్న డిఫికల్ట్ క్వశ్చన్స్ మేము పిల్లలకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఎక్కడ చూసినా అన్ని ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ ఒకటే. వీడి ఎగ్జామ్ వాడు కాపీ కొట్టడం, వాడి ఎగ్జామ్ వీడి కాపీ కొట్టడం. పిల్లవాడికి అనవసరమైన చెత్త చెదారం అంతా వాడి నెత్తి మీద పడేసి ఇంత మెటీరియల్ వాడికి అవైలబుల్ ఉన్నప్పుడు ఇంకా ఫర్దర్ వేరే బుక్స్ అనేది నేను సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఓకే. ఆ మెటీరియల్లో కొన్ని సగం పైకి పడేసి బయట పడేసి మిగతా సగంలో వాడు సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్న కొన్ని మంచి క్వశ్చన్ పేపర్స్ కనుక చేసుకుంటే సరిపోతుందమ్మా. ఇంకా ఫర్దర్ బుక్స్ అనేది వాడికి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని బుక్స్లో ఉన్న మెటీరియల్ వీళ్ళు క్వశ్చన్ పేపర్స్ రూపంలో, అసైన్మెంట్స్ రూపంలో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూట్, ఎవరికైతే ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుందో ఆ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అంతా ఇంకో ఇన్స్టిట్యూట్ వాడు అవును. ఎత్తుకొచ్చి మారుస్తూ దాంతో ఉంటారు. ఆల్రెడీ టూ మచ్ ప్రెషర్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ బుక్స్ సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. టీచర్ ఇచ్చిన నోట్స్ చదువుకొని దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుని ఆ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ జేఈ క్వశ్చన్స్ ఒక 2-3 సంవత్సరాలు ఒకసారి చూసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా ఫర్దర్ ఇంకా మెటీరియల్ బయట నుంచి ఇంకేం అవసరం లేదు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఒకటి తీసుకుని దాని మీద ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. ఓకే సార్, చాలా ఇది. సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి స్టూడెంట్స్కి విలువైన సలహాలు అలాగే సందేహాలు, జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీ యూస్ చేస్తే మంచిది అని చెప్పి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ అమ్మా.